హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి నక్కగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శంకరాచార్య గారు మనతో ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి గ్రామ శాఖగా కొనసాగిస్తున్నారు. ఎలాంటి సేవలు అందిస్తున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నమస్తే. ఎట్లా ఉంది మాలయ పరిస్థితి ఏంటి? ఎప్పుడు వేసారు? ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి కావాలని వేసిరా? ముఖ్యమంత్రి కావాలని వేసాం సార్. ఎట్లా ఉంది సార్ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? మంచిగానే ఉంది సార్, మంచిగానే ఉంది. అంటే మీరు 5 సంవత్సరాలు గ్రామ శాఖగా ఉండి ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు? మంచి సేవలే అందిస్తున్నాం. మంచి కార్యక్రమాలు, మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాం. నక్కగూడెంలో సార్ మాట ఇచ్చినట్టుగా అన్నీ చేసుకుంటూ పోతుండు. మాకు ఎలక్షన్ ముందు రోడ్డు శాంక్షన్ ఇచ్చిండు. ఆ రోడ్డు కూడా 3 కోట్లతో ఇచ్చిండు. అది కూడా కంప్లీట్ అయ్యడం జరిగింది. తర్వాత ఇంకో రోడ్డు ఇచ్చిండు, అది కూడా కంప్లీట్ అయింది. సీసీ రోడ్డు కూడా 30 నుంచి 35 లక్షలు సీసీ రోడ్లు పోసినాం. ఇప్పటికీ కాలనీలు కూడా ఒక 15 నుంచి 20 కాలనీల దానికి ఇస్తే మేము కూడా డిస్టర్బ్ అయిద్దని ఇంకా పంచలేదు. 18 కాలనీలు వచ్చి ఉన్నాయి. ఇంకా కొన్ని మాకు మాట ఇచ్చిండు ఎలక్షన్ ముందు, అవి కూడా ఇస్తే అన్ని కలిపి పంచుతామని ఆలోచనలో ఉన్నాం. ఓకే సార్, ఇక్కడ ప్రతిపక్షంలో మీరున్నప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? అప్పుడు కూడా మీరు గ్రామ శాఖ అనుకుంటాం. చాలా ఇబ్బందులు పడ్డాం. నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. నా ఇంటి మీదకి ఒక 3 నుంచి 4 సార్లు ఇంటి మీదకి రైడ్ చేయడానికి వచ్చారు. అయినా సరే దడవలేదు. తర్వాత ఒకరోజు ఇంటి మీదకి వచ్చే రోజు మన ఉత్తమ్ సారే ఫోన్ లైన్లో ఉన్నాడు. వాళ్ళన్న మాటలు కూడా ఆయనే స్వయంగా విన్నాడు, నన్ను అనే మాటలు ఒక టైంలో. తర్వాత వదిన అంగన్వాడీ టీచర్ ఉంటే దాన్ని కావాలని చెప్పి సస్పెండ్ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా 5 ఎకరాల పొలం నాకుంది. ఆ పొలానికి తాతల నుంచి దారి ఉంటే కావాలని చెప్పి దారి లేకుండా కూడా బంద్ చేశారు దాన్ని. తర్వాత అన్నయ్య కొడుకులు ఉత్తమ్ సార్ పాటు కారులో ఏంటంటే వాళ్ళు దాడి చేసి నడి సెంటర్లో కొట్టడం కూడా జరిగింది. అది కూడా ఉత్తమ్ సార్కి తెలుసు ఆ విషయం కూడా. అట్లా బాగా రైడ్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళున్న 10 సంవత్సరాల్లో కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు ఇచ్చినట్టు ఒక కాంగ్రెస్ పార్టీ ఘనత. 470 ఇల్లు అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్లో ఇంద్రమ్మ కాలనీలు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ నక్కగూడెం ప్రజలు మొత్తం కూడా టీఆర్ఎస్ వల్ల కాదు కాంగ్రెస్కే సాధ్యపడుతుంది ఉద్యమంతో మొన్న కూడా సార్కి 470 మెజార్టీ ఇవ్వడం జరిగింది. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా 850-70 దాకా మెజార్టీ ఇవ్వడం జరిగింది. సార్ కూడా మంచి దృష్టిగా నక్కగూడెం ముందంజంలో పోవాలని ఆయన కూడా అన్నీ ఏదంటే అది మాకు చేయటం జరుగుతుంది. లిఫ్ట్ కూడా ఫస్ట్ సంతకం మంత్రి కాగానే ఫస్ట్ సంతకం లిఫ్ట్ మీదే పెట్టిండు, నక్కగూడెం మీదనే. ఆయనకి ఎనలేని ప్రేమ నక్కగూడెం మీద ఎప్పుడూ ఉంటుంది ఉత్తమ్ సార్కి. ఓకే సార్, మీరు ఎందుకు అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు ఉండాలనిపించింది? అప్పుడు మీకు పార్టీ మారమని ఇబ్బందులు పెట్టిరని చెప్పి తెలిసింది, అదొక భాగం. అయితే మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు అంత మమకారం మీకు ఆ పార్టీ పైన? పార్టీ మీద అంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ అంటే పిచ్చి. నేను ఏ పదవి ఆశించట్లేదు ఇప్పుడు కానీ అప్పుడు కానీ. మా కుటుంబం చాలా పెద్దది. అయినా సరే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్కే మేము ఉంటాం. అనేక ప్రలోభాలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, రకరకాలుగా మమ్మల్ని పార్టీ మారడానికి రకరకాల ఇబ్బంది పెట్టారు. అయినా మేము మారలేదు. ఏంది ఉత్తమ్ సార్ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి ముందంజలో ఉన్నాం. సార్, ఇక్కడ అంటే స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావడానికి అసలు ఎందుకు సందర్భం ఏంటి? అప్పుడు ఇక్కడ వచ్చింది కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాలేదు రాజశేఖర రెడ్డి, రాలేదు. లిఫ్ట్ ఇరిగేషన్ మీద అంతే. సార్, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారు. నెరవేరుతుందా? ఖచ్చితంగా నెరవేరాలనే భగవంతుని కోరుతున్నాం. మేమైతే ఎన్నోసార్లు మొన్న ఎలక్షన్లు గెలిచే ముందు కూడా ఒక మొక్కు కూడా మొక్కున్నాం ఆయన ముఖ్యమంత్రి కావాలని. ఆ మొక్కు కూడా చెల్లియడానికి ముందంజన ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మేము మొక్కు కూడా చెల్లియాలని మొక్కుకున్నాం. అంటే అవుతాడంటారా? ఖచ్చితంగా కావాలనే కోరుకుంటున్నాం. ఎట్లా ఉంది సార్ 6 గ్యారెంటీల పరిస్థితి ఇక్కడ? 6 గ్యారెంటీలు కూడా నెంబర్ 1గా బాగున్నాయి. ఫస్ట్ రేషన్ కార్డు అయితే అది చెప్పలేని అంత ఆనందంగా ఉంది ఎవరికైనా. ఎన్ని రోజుల నుంచి పెళ్ళయి ఏరుబడి ఇబ్బంది పడి ఒక్కొక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. అది కాంగ్రెస్కే సాధ్యపడింది. తర్వాత రెండోది 2 లక్షల రుణమాఫీ అనేది ఇది మామూలు విషయం కాదు.
రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఏకదాటిగా ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకో కొద్ది గొప్ప ఒక 10% రావాల్సింది, అవి కూడా చేస్తే బాగానే సంతోషపడుతున్నాం. సరే, చింతలపాలెం మండలం నూతనంగా ఏర్పడ్డది. ఎలాంటి డెవలప్మెంట్ ఉంది సార్ ఇక్కడ? చింతలపాలెం మండలం కూడా రీసెంట్గా మొన్ననే పోలీస్ స్టేషన్ ఒకటి, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు శంకుస్థాపన కూడా. చింతలపాలెం మండలాన్ని అయితే ఉత్తమ్ సార్ ఉరుకులు పెట్టిస్తుండు. ఇరిగేషన్ కానీ ప్రతిమ శాఖలు ఏ శాఖనైనా సరే బాగా టైట్ చేస్తుండు. తొందరగా పాస్ట్ కావాలని కూడా డిమాండ్ పెడుతుండు సార్. సార్, ఇప్పుడు అంటే 3 సంవత్సరాల సైదిరెడ్డి గారి పరిపాలన బీఆర్ఎస్ది ఏ విధంగా ఉంది? అప్పుడు ఏముంది, అవి పొలాలు ఆపుకోవటం, ఈయన కొట్ట వాడిని కొట్ట, పోలీస్ స్టేషన్లో కొట్ట, ఫోను స్టేటస్ పెట్టుకుంటే కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి వీడియో కాల్ చేసి మరీ చూపించాలి వాళ్ళకి. ఆ విధంగా ఉంది జనం. అందుకే సరైన బుద్ధి వాళ్ళకి చెప్పడం జరిగింది. సార్, ఇక్కడున్న స్థానిక కొంతమంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యం లేదు మాకు, ఆంధ్ర నుంచి కూడా ఉండే గతంలో, ఆ జగ్గయ్యపేట నుంచి ఉండే అది కూడా పోయింది అంటున్నారు. మరి బస్సు ఏర్పాట్లు ఏమైనా చేసే ఆలోచన ఉన్నాయా? బస్సు వస్తూనే ఉంది ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచి బస్సు అన్నది ఇంకా అది పెద్ద అంటే మొత్తం ఉపాధి కోసం కొత్త కూడా ఇటు సూర్యాపేట కానీ నల్గొండ కంటే కూడా ఎక్కువ ఆంధ్రాకి వెళ్తారట కదా. అంటే మా ఒక చిన్న కోరిక ఉంది, మన మంత్రి గారు చొరవ తీసుకొని ఇక్కడ చింతిరాలకు కూడా ఒక బ్రిడ్జి వేస్తే చాలా దగ్గరగా ఉంటుంది పిడుగురాళ్ళకి మాకు అని అనుకుంటున్నాం. అంటే పిడుగురాళ్ళ నుంచి ఇటు గుంటూరు పోవాలన్నా ఏదన్నా ఇటు కంఫర్ట్ ఉంటుంది బాగా. అంటే మట్టపల్లి చేసిండు అంతగా, మరి దగ్గరగా ఉంది కాబట్టి మరి ఆయన దృష్టి పెడితే అయింది, ఖచ్చితంగా చేస్తే బాగుండని కోరుకుంటున్నాం. సార్, ఇక్కడ మొత్తం కూడా మిర్చి పత్తి పంట బాగా పండిస్తున్నారు సార్. మరి వాళ్ళకు సరైన సమయానికి యూరియా రావట్లేదని చెప్పేసి కొంతమంది ఆవేదన చెందుతున్నారు రైతులు. వాళ్ళకు మీరేం చెప్తారు? యూరియా అనేది ప్రజల మొత్తానికి తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో అది బురద పూయటానికి కొంత టీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు కొమ్మక్కయ్యి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఏంది అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ యూరియా టైట్ చేయడం జరిగింది. అది రైతులకు కూడా 90% తెలుసు, ఒక 10% రైతులకే తెలియదు. ఇవంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిందా? అన్నీ పూర్తి అయిపోయినాయి. మాకు ఇచ్చిన మాట ఒకటే ఉంది. ఇంకా ఒక ఇంద్రమ్మ కాలనీలో మనకు ఒక 500 ఇస్తా అన్నాడు. ఏంది ఆ కోరిక నెరవేరితే మాకు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేరినట్టే. అన్నీ ఆయన ఇచ్చినవి ఆల్రెడీ అయిపోయింది చాలా వరకు. ఒక ఇంద్రమ్మ కాలనీలు ఇస్తే నాకు కూడా ఏంటంటే సార్, ఫస్ట్ నుంచి కూడా కొంచెం వెనుకబడిన ప్రాంతం, ఇల్లుల కోసం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో 10 సంవత్సరాల గవర్నమెంట్లో పెళ్ళయి ఉన్నారు కదా, ప్లేస్లేం కొంచెం ఉన్నాయి, సరిపోవట్లేదు. కానీ ఒక తొందరగా ఇల్లు ఇస్తే కట్టుకోవాలని ఆలోచనతో మమ్మల్ని కూడా చాలా రైతులు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఎప్పుడొస్తాయి అని సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. సార్ ఖచ్చితంగా ఇస్తారని నమ్ముతున్నాం. ఇచ్చినాక రైతులకు అందరికి కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే సార్ కొద్దిగా అందుబాటులో ఉండడు, ప్రజలను ఈ మధ్యలో పట్టించుకోవడం లేదని చెప్పేసి కొంతమంది, అంటే కాంగ్రెస్ లీడర్లే కొంతమంది మా దృష్టికి తీసుకొస్తున్నారు. అంటే కాంగ్రెస్ లీడర్లు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ఇంట్లో ఒక మనిషి పని చేయాలంటేనే ఇబ్బంది ఉంది. అలాంటిది ఒక మంత్రి కాబట్టి ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది నిజమే చెప్పింది మాట, కానీ కొన్ని అయితే పరిష్కరిస్తూనే ఉండు, చేస్తూనే ఉండు స్వామి. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ కండో కప్పుకున్న వాళ్ళకి, కాంగ్రెస్కు చేకొట్టిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అట, ఎంతవరకు అది తప్పు. మా ప్రచారంలో ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. ప్రతి పేదలకి ఇల్లు ఇవ్వాలనేది మా నినాదం. అది డైరెక్ట్ మేము రైతులకు చెప్పడం కూడా జరిగింది. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అందరికీ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మాకు అట్లా అలాంటి ఆలోచన లేదు సార్. భూభారతి ఇక్కడ అమలు కావట్లేదు అంటున్నారు. అవుతుంది, ఎందుకు కావట్లేదు? భూ సమస్యలన్నీ అట్లనే ఉన్నాయి. ధరణి చేసిపోయిన పాపం ఇక్కడ అట్లనే కొనసాగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కష్టాలు తీరుతాయి అనుకున్నాం, కానీ ఆ భూ సమస్యలు అట్లనే ఉన్నాయి. భూభారతి ఏం చేయలేకపోతుంది అంటున్నారు. దానికి పరిష్కారం ఏంటి? దాని పరిష్కారం కూడా సార్ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకెళ్ళాం. ఖచ్చితంగా చేస్తానని మాకు మాట ఇచ్చిండు. అది ఖచ్చితంగా తొందరలోనే నెరవేరుతాయి. సార్, ఇక్కడ బాగా ఈ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సార్. ఈ కోతుల బెడత కానీ కుక్కల బెడత బీభత్సంగా ఉంది. కోతుల బెడత కూడా మా గవర్నమెంట్ వచ్చాకే మేము కొంత సహకారంతో, కొంత రైతుల సహకారంతో కూడా అవి పారతోవడం జరిగింది. కోతి అన్న మాట లేదు. రీసెంట్గా మన కుక్కలు కూడా ఇబ్బంది ఉందంటే ఏంది కొంత తెలియకుండా కూడా మేము గవర్నమెంట్కి తెలియకుండా కూడా ఈ క్లియర్ చేసి కుక్కలు లేకుండా కూడా చేయటం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ యువతకి ఎలాంటి ఉపాధి కలుగుతుంది? నిరుద్యోగ యువతలకి ఉపాధి ఏ విధంగా కల్పిస్తుంది? నిరుద్యోగ యువత కోసమే మొన్న కొత్త స్కీమ్ ఒకటి పెట్టారు సారు.
ఏంది అది భర్తీ చేయడానికి ముందుగా పోతున్నాం. జాబ్ మేళ అంటే దాని ద్వారా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? సరే 100కు 90 మందికైనా కొద్దిగా ఉపాధి కలుగుతుందని మేము కోరుకుంటున్నాం. అంటే కలగాలని. ఈ చింతలపాలెం మండలం వరకైనా మొత్తం స్టేట్ నష్టం, స్టేట్లో ఎవరైనా రావచ్చు. మరి అంటే ఇక్కడ ఓటర్లకు కూడా ఫైనల్గా ఎన్నికలు వస్తున్నాయి కదా, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఓటు అనేది చాలా విలువైంది. దాన్ని ప్రభువుల ఏంది మద్యానికో మందుకో అమ్మటం. మా విలేజ్ ప్రజలు మొత్తం కూడా ఎప్పటి నుంచో ఇంద్రమ్మ అన్న కాంగ్రెస్ పార్టీ అన్న పిచ్చి, ఒకళ్ళు చెప్పే మాటలకి లొంగేవాళ్ళు కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయొద్దని నమ్మకం ఈ గ్రామ ప్రజలకు ఉంది. గత 30 సంవత్సరాల చరిత్రలో కూడా ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ తప్పితే ఏరే జెండా ఎగరలేదు. ఆ నమ్మకం నాకు కూడా ప్రజలకు ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుద్దని నమ్మకం కలుగుతుంది. సరే, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చింతలపాలెం మండలంలో మొత్తం అంటే సగానికి పైనే బీఆర్ఎస్ గెలుచుకుంటామంటున్నారు ఆ లీడర్లు. మీరేమంటారు? వాళ్ళు అనుకున్న దాంట్లో అంత ఈజీగా ఏం లేదు. సరే, బయట ఉన్న వాళ్ళు ఏదో చెప్తుంటారు కాబట్టి వాళ్ళు ఏదో అంటున్నారు, అంత ఈజీగా ఏం లేదు. ఓకే సార్, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? నక్కగూడెంలో ఉన్న ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు? నక్కగూడెంలో ఉన్న ఓటర్లకి మేము ఇచ్చిన మాట జవదాటకుండా ఖచ్చితంగా మీ అందరికి కూడా మంచి పరిపాలన ఇచ్చి ఏంది అందరికీ ఖచ్చితంగా ఇల్లు వచ్చేటట్టుగా ఇస్తామని చెప్తున్నాం. ఫైనల్గా మీరు మాలేసిన ఉద్దేశం ఎందుకు చెప్పలేరు? మేము మాలేసుకున్న ఉద్దేశం కూడా ఏం లేదు. మా సారు ముఖ్యమంత్రి కావాలని మాకు ఆకాంక్ష. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.